నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? సిటీ చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు చాలా చేసేకట్టు ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీటితోనే సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. చేయి పాటలను గెలిపిస్తే తెస్తారట పసుపు బోర్డు, మళ్ళా మోసపోనీకి మేము తయారు లేవంటున్నారు ఓటర్లు. ఏపీలో జోరుగా జరుగుతున్నది ఓటుకు నోటు రాజకీయం, ఎవరు పైసలు వంచుతారో తెలియక ఆగమవుతున్నారట జనం. కేజ్రీవాల్ సార్కి వచ్చింది బేలు, ఆ పార్టీ లీడర్లు ఖుషీగా ఉన్నారు ఫుల్లు. ప్రచారానికి చిరంజీవి సార్ ఓడాట పిఠాపురం, ఓట్లతోనే అభిమానులు సృష్టించాలంట ప్రభంజనం. ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్నా ఒడ్డు దిగినాక బోడమల్లన్నా అన్నట్టే ఉన్నాయి మన లీడర్ల కథలు. ఒక లీడర్ ఏమో జనాలకు ఒక హామీ ఇచ్చి ఓట్లేపించుకొని గెలిచి ఆ టైంకి ఆ ఇచ్చిన హామీని నెరవేర్చకుంటే ఓట్లు ఇచ్చిన మనకు ఎట్లా అనిపిస్తుంది చెప్పుల్ని? అబ్బా ఊకే నేను గెలిపిస్తుంది కదరా, ఓటు దండగాయే, ఒడ్డెక్కినాక తెడ్డు చూపించిండు కదా ఈ పెద్ద మనిషి నమ్ముకుంటే అని అనుకుంటాం కదా. మళ్ళా 5 ఏళ్లకు ఇంకో పార్టీ లీడర్ ఇచ్చి గదే హామీని మేము నెరవేరుస్తామని చెప్తే ఇంకెట్లా అనిపిస్తుంది? ఆత్పాక్ కరియాపాక్ అనిపిస్తుంది కదా. అసలు ఇదంతా ఎవరి గురించి చెప్తున్నావు పిల్ల? మరింతకు ఆ లీడర్లు ఎవరు, ఏం హామీ ఇచ్చిర్రు అని అంటారా? చెప్పడెందుకు, మీరే చూడుర్రి. నిజామాబాద్ పబ్లిక్ మంచిగా చెయ్యి పాటోలను గెలిపిస్తే దసరా లోపట పసుపు బోర్డు ఏర్పాటు చేస్తారట. గిదే ముచ్చటను ప్రచారంలో చెప్పుకొచ్చిండు నిజామాబాద్ చెయ్యి పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి సారు. పసుపు బోర్డు మా మిత్రుడు అరవింద్ గారు ఏది ఇస్తుందో, మరి పసుపు బోర్డు ఇదివరకు ఏది ఇస్తుందో పార్లమెంట్ ఎప్పుడో మాట్లాడినా నాకు తెలియదు, కానీ నేను మాత్రం నా తొలి ప్రసంగం పార్లమెంట్ లో పసుపు బోర్డు మీద ఉంటుందని చెప్పి మనం చేస్తాం. అది చూస్తే మంచిగా ఇండియా కూటమి వస్తుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, దసరా లోపల పసుపు బోర్డు ఏర్పాటు చేస్తారు, దసరా లోపల అని చెప్పి అంటున్నాడు. ఇక ఈ మాటలు విన్న ఓటర్లు ఊకుంటారా? మాకు నమ్మకం లేదు దొరా. 5 ఏళ్ల ముంగట ధర్మపురి అరవింద్ కూడా గిట్లనే మస్తు వాగ్దానాలు చేసిండు. నేను గెలిచిన ఎంబటే పసుపు బోర్డు తేకపోతే నా ఎంపీ పదవికి రాజీనామా చేస్తా అని బాండ్ పేపర్ రాసిచ్చిండు. కానీ గెలిచినాక అదంతా తూచని అన్నాడు. మీ లీడర్ల మాటలు మాకు తెలివయా సార్లు? ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్నా ఒడ్డెక్కినాక బోడమల్లన్నా అని టైపు. వామ్మో, మిమ్ముల మళ్ళా నమ్మి మేము మోసపోమని అంటున్నారు కొందరు నిజామాబాద్ ఓటర్లు. అయినా ఈ లీడర్లు కూడా గంతే ఉన్నారులా. ఆవు పులి కథని చెప్తే ఒకసారి నమ్ముతారు, మళ్ళొచ్చినోళ్ళు కూడా గదే ఆవు పులి కథ చెప్తుంటే జనాలు ఇంకెందుకు నమ్ముతారు చెప్పుండ్రి అని అనవట్టిండ్రు కొందరు. చూసిండ్రు కదా పబ్లిక్, లీడర్లు చెప్పిన మాటలు నమ్మి ఓట్లేసిన జనాలు. రైతులు ఎట్లా మోసపోయినరో ఈ పసుపు బోర్డే ఉదాహరణ. కాబట్టి కళ్ళబొల్లి మాటలు చెప్పేటోళ్ళను కాకుండా నిజాయితీగా ఉండే లీడర్లను ఎన్నుకోండ్రి. గెలిచినాక మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే బాజాప్తా నిలదీయుండ్రి. ఏమంటున్నాం? ఏదేమైనా ఎలక్షన్లల్లా జనసేన జెండా ఎగరేయాలని పవన్ సారు మస్తు ఫైట్ చేస్తున్నాడు. ఇంకంతనే కాదు, పవన్ సార్కు మద్దతుగా అన్న మెగాస్టార్ చిరంజీవి సార్ కూడా ప్రచారం చేస్తాడు, పిఠాపురం పోతాడు అని వార్తలు వస్తున్నాయి కదా. చిరంజీవి సారు వస్తాడని మస్తు మంది ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు ఆయన కోసానికి. అయితే ఈ ముచ్చట మీద చిరంజీవి సారు నోరు తెరిచిండు. మరి ఇంతకు చిరంజీవి సారు ఏమన్నాడు? మరి ప్రచారం చేయడానికి పిఠాపురం పోతున్నాడా లేడా? ఇంతకు తమ్మునికి మద్దతు ఇస్తాడా ఇయ్యడా అంటే చెప్పేదేముంది, మీరే చూడుండ్రి. పిఠాపురానికి నేను వెళ్ళటం లేదని అది ముందిచ్చేది. ఇది మీడియాలో మీరు ఎందుకో స్పెక్యులేట్ చేశారు, అది మీరు పెంచి పోషించారు దాన్ని, దానికి సమానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను వెళ్ళటలేదు బాబు, మా కళ్యాణ్ బాబు దాన్ని రమ్మని ఎప్పుడు కోరుకోలేదు, నా కంఫర్ట్ వదిలేస్తాడు. ఇన్నరా పిఠాపురం బోడట మెగాస్టార్ ప్రచారం చేయడట.
అట్లాని పవన్ కు మద్దతు ఇయ్యడా ఏందని కంగారు పడకుండ్రి, బరాబర్ మద్దతు ఇస్తుండు. సార్ ఒక్కడే కాదు, కుటుంబం అంతా మద్దతు ఇస్తుందట. ఆయన తను బాగుండాలి, తన జీవితంలో అనుకున్నది కోరి సాధించాలన్న అభిలషిస్తాను. నేను ఆశీస్సులు అందజేస్తాను. దానికి నేను తనతో పాటు నేను ఉన్నాను అని చెప్పేందుకు మొన్న ఒక వీడియో బయట ఇచ్చాను. అండ్ ఖచ్చితంగా మా తమ్ముడు యొక్క అభివృద్ధిని, మా తమ్ముడు రాజకీయంగా ఎదగటానికి ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము మనస్ఫూర్తిగా మనసావాచ కోరుకుంటాం. అంటే ముందు పడడు గాని వెనక నుంచి మద్దతు ఇస్తాడన్నట్టు. అయినా ఇంతకు మీరు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నట్టు చిరు సార్? నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నాను అనుకోవచ్చు. ఏ పార్టీలో లేరట, రాజకీయాలకు అతీతంగానే ఉంటాడట. మరి ప్రజారాజ్యం పెట్టి పార్టీ నడపలేక కాంగ్రెస్ లో విలీనం చేసిండు కదా, అందుకే మళ్ళా రాజకీయాలకు పోతే జనం ఏమన్నా అనుకుంటారు అనుకున్నాడో ఏమో గాని చిరంజీవి అయితే పవన్ కు మద్దతు ఇచ్చిండు గాని ప్రచారం అయితే చేయనని కుల్లం చెప్పిండు. చూస్తుంటే చిరు సారు ఇక రాజకీయాలను టచ్ చేసేటట్టు కొడతలేడు కదా. కేసీఆర్ సార్కు అభిమానులు ఎంతమంది ఉంటారు. సారు మాటలు వినాలని చాలా మంది అనుకుంటారు. ఒక్కసారి కేసీఆర్ సార్ని కలిసినా, ఆ సార్తో మాట్లాడినా సార్లు మంచిగుండు అని అనుకునేటోళ్ళు, సార్తో కనబడితే సెల్ఫీలు దిగానికి ఎగబడేటోళ్ళు బగ్గమందే ఉంటారు. మరి కేసీఆర్ సార్ అంటే అంత ప్రేమ ఉంటుంది చాలా మంది పబ్లిక్కి. కానీ అదే గిడు అక్కని చూడుండ్రి, కేసీఆర్ సార్కు వీర అభిమాని ఉన్నట్టున్నది. అందుకే కేసీఆర్ సార్ కోసం ప్రాణమైనా ఇస్తా అంటున్నది. అంతటితో ఆగుతలేదు, రేవంతం సార్కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసింది, ఒక రేంజ్లో రఫ్ ఆడించింది. మరి అక్క రేవంతం సార్ మీద ఎందుకంత ఫైర్ అయ్యిందో మీరే చూడుండ్రి. ఇన్నరా అక్క ఆవేశంతోనే ఊగిపోతున్నది. కేసీఆర్ కోసం పానమైనా ఇత్తా అని అంటున్నది. మరి ఎందుకు అక్క నీకు కేసీఆర్ అంటే అంత అభిమానం? కరెంట్ ఏదే పోతే 20 గంటలు కరెంట్ మొత్తం బంద్ చేశాను. తెచ్చింది కరెంట్ కేసీఆర్, నీళ్ళు తెచ్చింది కేసీఆర్. చూడమని చెప్పి మొత్తం అన్ని అల్ల కొలారం చేసిండు. అది ముచ్చట. నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, ఇట్లా అన్ని ఇచ్చిండు కాబట్టి కేసీఆర్ మీద అభిమానం అన్నట్టు అక్కకు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తలేడు అక్క అవన్నీ? మరి ఏం మంచుకుంది మాకు, ఏం మంచుకుందని వాడు వచ్చి ఏం చేసిండు? ముసలిలకు 4,000 అన్నాడు, ఎన్ని అన్నాడు? ఏంది 2,000 ఇస్తాడు, 2,500 ఇస్తాడు. ఏడు ఇచ్చిండు? ఇచ్చినాడు. 500 గ్యాస్ ఇస్తాడు, ఇచ్చినాడు. మాటలు చెప్పి ముచ్చగా లేక నన్ను అడిగితే అందుకే కారు కేయాలి. అమ్మో మామూలు కోపం లేదు కదా అక్కకు. పింఛన్ వస్తలేదు, నీళ్ళు వస్తలేదు, కరెంటు లేదు అనుకుంటా రేవంత్ రెడ్డిని పొట్టు తిడుతున్నది. అనవసరంగా ఫ్రీ బస్సు పెడితే ఆడోళ్ళు ఇష్టం ఉన్నట్లు తిరుగుతున్నారు, అదెవరికి కావాలి అని అడుగుతున్నది అక్క. ఇక ఇదే సందనుకొని పక్కనే ఉన్న బీఆర్ఎస్ లీడర్లు జై బీఆర్ఎస్, జై జై బీఆర్ఎస్ అని నినాదాలు చేయబట్టిర్రు. ఏమో గాని ఇప్పుడే ఇంత కోపం చేస్తున్నది అక్క అంటే నిజంగా ఈమె దగ్గరకి కాంగ్రెస్ వాళ్ళు ఓటుకు పోతే గల్లీల నుంచే గెలుముతుంది కావచ్చు కదా. మా నాయకుడిని అక్రమంగా అరెస్టు చేసిండ్రు, గిదెక్కడే అన్నాలం, గిదెక్కడే అరాచక కేంద్ర ప్రభుత్వం, ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టి లోపల నొక్కుతారా, మా గొంతులు నొక్కుతారా అని ఆ పాటోళ్ళు మస్తుగా లొల్లు పెట్టిండ్రు. గప్పుడు కేజ్రీవాల్ సార్ను లిక్కర్ కేసులో అరెస్టు చేసినప్పుడు యాదుకున్నదా అన్నలా. అయితే గీయాల ఆ పాటోళ్ళే మస్తుగా సంబరం మీద ఉన్నారట. వాళ్ళ ఆనందానికి పట్టపగ్గాలు లేనే లేవట. ఆ పార్టీ ఆఫీస్ అయితే శకశకా మెరుస్తున్నదట. అగ్గో గింతల్ని ఏమయ్యే అని పర్షన్ అవుతున్నారా? అయితే ఆ వార్త తెచ్చినా మీరే చూడుండ్రి గీ ముచ్చటేందో.
కేజ్రీవాల్ సార్కు బెయిల్ కావాలని ఆప్ పార్టీలు ఎప్పటికెంచో చేస్తున్న ప్రయత్నాలు పైరవీలు ఇప్పుడు ఫలించినాయి. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సార్కు శుభవార్త చెప్పింది పెద్ద కోర్టు. జూన్ 1వ తారీఖు దాకా కేజ్రీవాల్ సార్కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది పెద్ద కోర్టు. జూన్ 2వ తారీఖు నాడు మళ్ళా కోర్టులో సరెండర్ కావాలని ఆర్డర్ వేసింది. అయితే జూన్ 5వ తారీఖు దాకా బెయిల్ కావాలని అడిగిండ్రు కేజ్రీవాల్ సార్ తరపున వాదించే లాయర్లు. గాని గట్ల ఇచ్చుడు కుదరది అని 20 రోజుల దాకానైతే బెయిల్ ఇచ్చింది పెద్ద కోర్టు. మే 25వ తారీఖు నాడు ఢిల్లీలున్న 7 లోక్సభ జాగాలకు ఎలక్షన్లున్నాయి కదా, దాంట్లో ప్రచారం చేసేటందుకు బెయిల్ ఇచ్చింది కోర్టు. అయితే ఎలక్షన్ ప్రచారంలా లిక్కర్ కేసు గురించి అస్సలే మాట్లాడొద్దని గట్టిగా చెప్పింది కోర్టు. అట్లనే సీఎంగా సంతకాలు గింతకాలు కూడా పెట్టద్దట. కేజ్రీవాల్ సార్ కంటే ముంగట అరెస్ట్ అయ్యి తీహార్ జైలున్న కవితక్కకు ఇప్పటిదాకా బెయిల్ ఇయ్యలే కోర్టు. వాళ్ళ పిల్లగానికి పరీక్షలున్నాయన్నా ఇయ్యలేదు, అక్కకు పానం మంచగలేదన్నా కూడా నో అన్నది. కారు పార్టీకి స్టార్ క్యాంపెయినర్ని కాబట్టి ఎలక్షన్లల్లా ప్రచారం చేసే పనుంటదని చెప్పినా కూడా సాక్షులను ప్రభావితం చేస్తారు, బెదిరిస్తారు అని బెయిల్ ముచ్చటే తీయనీయలేదు పెద్ద కోర్టు. కానీ ఇప్పుడు గదే కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ సార్కేమో ఎలక్షన్ ప్రచారం చేసుకోపో అని బెయిల్ ఇచ్చే. గిదేం చిత్రమో అస్సలే అర్థమైతలేని ఆగమైతున్నారట కారు పార్టీ కార్యకర్తలు. ఏమో మరి కేసులా కేజ్రీవాల్ సార్ కంటే ఎక్కువ పాత్ర అక్కదే ఉన్నదో ఏమో అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరికైనా కొందరు రాజకీయ మేధావులు. కానీ ఇక చూడాలే మరి కవితక్కకు ఎప్పుడు బెయిల్ వస్తుందో. అవుల్లా ఎలక్షన్లు చాలా దగ్గరకు వస్తున్నాయి కదా, మరి మీ కోటికింత పైసలు ఏమన్నా ముట్టినాయా ముట్టలేదా? ఓ ఏంది పిల్ల ఏం మాట్లాడుతున్నావు, దమాకున్నదా నీకు? అంటే మమ్మల్ని పైసలు తీసుకుని ఓటేయమని చెప్తున్నావా ఎట్లా? ఏంది నీ కథ, ఎట్లా కానొస్తున్నాం నీకు అని నా మీదకి గరానికి రాకుర్రి, మీకు దండం పెడితే. నా ఉద్దేశం అన్ని పార్టీల లీడర్లు మీ కోటుకింత పైసలు ఏమన్నా ముట్టినాయా లేదా అని గిదే చెప్తున్నారు కదా. మరి అవతల పార్టీలేమో పైసలు ఇస్తే తీసుకోండి, కానీ ఓటు మాత్రం మాకే ఇయ్యండి అని అంటున్నారు. ఇక ఈ తీరుగా ఏవల పార్టీలు వాళ్ళు అందరికందరు ఇట్లనే చెప్తున్నారు. అయితే అసలు ట్విస్ట్ అంతా ఈ పైసలు పంచే ముచ్చట్లనే ఉన్నది. మరి ఆ కథ ఏందో ఈ వార్త చూస్తే మీకే పురాగా సమస్య అవుతుంది. ఏపీలా ఓటుకు నోటు ప్రచారం అయితే బగ్గన అవుతున్నదుల్లో ఏ పార్టీ లీడర్ ప్రచారం చేసినా పైసలు ముచ్చటనే మాట్లాడుతున్నారు. సీఎం జగన్ అన్నేమో సైకిల్ పార్టీలు మస్తు పైసలు వంచుతున్నారు, ఎన్ని ఇస్తే అన్ని తీసుకోండ్రి కానీ ఓటు మాత్రం పంక పార్టీకే అయ్యుండ్రి, ఎందుకంటే నేను పైసలు వంచలేను, నా తాన పైసలు లేవు అని కూడా ప్రచారాలలో జోరుగా చెప్తున్నాడు. ఇక టీడీపీలు ఏమన్నా తక్కువనా, పంక పార్టీల తన మస్తు పైసలున్నాయి, ఓటుకు 5,000 నుంచి 10,000 ఇస్తారు, తీసుకోండ్రి కానీ ఓటు మాత్రం సైకిల్కే గుద్దుండ్రి, ఎందుకంటే మేము పైసలు వంచే స్థాయిలో లేము, 5 ఏళ్ల సంధి మా వాళ్ళు అరిగొసులు పడుతున్నారు అని మాట్లాడుకొచ్చిండ్రు చంద్రబాబు సారు లోకేష్ సారు. ఇక శర్మిలకేమన్నా తక్కువనా, పంక పాటోళ్ళు సైకిల్ పాటోళ్ళు మస్తు పైసలు ఉన్నోళ్ళు మీ ఓటుకు తప్పకుండా పైసలు ఇస్తారు, ఆ పైసలు తీసుకొని ఓటు మాత్రం సెయి పార్టీకే అయ్యుండ్రని చెప్పింది. పవన్ కళ్యాణ్ సార్ కూడా అంతే, నా తాన పైసలు లేవు, ప్రజాసేవ చెయ్యనీకే నేను రాజకీయాల్లోకి వచ్చినా అని, వైసీపీలు పైసలు ఇస్తే తీసుకోండ్రి గాని కూటమిని గెలిపియుండ్రి అని మాట్లాడుకొచ్చిండు. నీ అవ్వ ఇదెక్కడ ట్విస్ట్ రా మావా, వీళ్ళు పైసలు వంచుతున్నారని వాళ్ళు పైసలు వంచుతున్నారని వీళ్ళు, ఇంతకు అసలు పైసలు వంచుతున్నోళ్ళు ఎవరో తెలియక తలకాయ పట్టుకుంటున్నారట కొందరు జనాలు.
ఇక ఆడాడ చెకింగులలా పోలీసు వాళ్ళకు కూడా పైసలు కట్టలు బగ్గనే దొరుకుతున్నాయి. ఇక ఇంకో దిక్కు వైసీపీని పట్టించేందుకు టీడీపీని పట్టించేందుకు వైసీపీలు కూడా కార్యకర్తలతో నిఘా పెట్టిండ్రు పైసలు వంచితే దొరకబట్టాలని. చూసిండ్రా ఏపీలా ఓటుకు నోటు రాజకీయం ఎట్లా నడుతున్నదో. పబ్లిక్ ఎవరో వస్తారు ఎన్నో కట్టలిస్తారు అని ఆలోచనలు చెయ్యకుండా అభివృద్ధి కోసం మంచి నాయకుడిని ఎన్నుకోండ్రి, మీకు నచ్చిన వాళ్ళకు ఓటేయుండ్రి ఏమంటున్నాం. అదృష్టం అనేది నాకొద్దు, దురదృష్టం కావాలి అని కోరుకునేటోళ్ళు ఎవరన్నా ఉంటారా నుల్లా. మనిషి అనేటోడు ఎంత కష్టపడ్డా కాలం కలిసి రావాలి, అదృష్టం కూడా అందుకు ఉండాలి. అందుకే అంటుంటారు మన పెద్దోళ్ళు, అదృష్టం ఆవగించంత లేనిది ఏ పని కాదని. అప్పుడప్పుడు ఆ అదృష్టమే మనిషిని గెలిపిస్తుంది, ఆ అదృష్టమే మనిషి ప్రాణాలను కాపాడుతుంటుంది. అయినా ఇప్పుడు ఏమైందని ఈ మాటలు చెప్తున్నావు? ఇంతకు ఆ అదృష్టం ఎవరికి పట్టింది ఏమా కదా? ఓ పిల్ల ఎవరి గురించి చెప్తున్నావు ఇప్పుడు అని అంటారా? వార్త వస్తున్నది, మీరే చూడుండ్రి, మీకే తెలుస్తుంది నేను ఎందుకు ఈ మాట చెప్పిన్నో. ఇగో ఈడ బెంచ్ మీద కూర్చొని ఏదో ఆలోచిస్తున్న ఈ తమ్ముడిని చూస్తున్నారు కదా, ఇక అట్లనే చూడుండ్రి. మరి ఈ తమ్ముడు ఎంత అదృష్టవంతుడో తెలుస్తుంది. చూడండి అబ్బా అమ్మ బాబోయ్, 2 అరటి చెట్లు ఇరిగిపడ్డాయి కదా. కానీ చూసిండ్రా, రెండిట్లా ఆడోటి ఈడోటి పడ్డది, కానీ తమ్ముని మీదనైతే ఒక్కటంటే ఒక్కటి కూడా పడలేదు, చిన్న దెబ్బ కూడా తాకలేదు. వీటిని చూసి తమ్ముడే పారిశానయ్యిండు. మరి కాదు అనులా, సడన్గా అవి ఇరిగి పడుడేంది, అందులో మళ్ళా అటోటి ఇటోటి వడుడేంది. అదే తమ్ముని నెత్తి మీద పడితే దెబ్బ తాకకపోవునా? సరే అరటి చెట్టే కాబట్టి పెద్ద ప్రమాదం జరగకపోవచ్చు, ప్రాణాలకు ప్రమాదం లేకపోవచ్చు, కానీ ఎంతైనా ప్రమాదం తప్పినట్టే కదా. అందుకే ఈ తమ్ముడు అదృష్టవంతుడు అనేది. ఇంకా చెప్పాలంటే ఈ భూమి మీద అరటి పండ్లు తమ్ముడికి బాగానే బాకీ ఉన్నట్టున్నది. అయినా తమ్మి ఏం కాదు, నాకన్నీ ఇష్టం ఉన్నట్టు చెయ్యకు, ఎందుకంటే అదృష్టం అనేది ఎప్పుడు ఎట్లుంటుందో ఎవరికి తెలియదు. సరేనా? ఏదేమైనా పైలంగుండు అన్నట్టు ఇది ఎక్కడో చెప్పలేదు కదా, ఇది ఫిలిప్పీన్స్లో జరిగిన ముచ్చట. తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్కపారి హెడ్లైన్స్ చూసేయుర్రి. చేయి పాటలను గెలిపిస్తే తెస్తారట పసుపు బోర్డు, మళ్ళా మోసపోనీకి మేము తయారు లేవంటున్నారు ఓటర్లు. ఏపీలో జోరుగా జరుగుతున్నది ఓటుకు నోటు రాజకీయం, ఎవరు పైసలు వంచుతారో తెలియక ఆగమవుతున్నారట జనం. కేజ్రీవాల్ సార్కి వచ్చింది బేలు, ఆ పార్టీ లీడర్లు ఖుషీగా ఉన్నారు ఫుల్లు. ప్రచారానికి చిరంజీవి సార్ ఓడాట పిఠాపురం, ఓట్లతోనే అభిమానులు సృష్టించాలంట ప్రభంజనం. ఇక ఇవ్వాల ఇయాల్టి సిటీఆర్ వార్తలు మేము చెప్పిన జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం వల్ల.